నా పేరు మాండ నరసింహులు. ఆదివాసీ తరతరాల పూర్వీకులు అనుభవ వైద్యులం. మనము అడవిలో ఉంటాము. ఆదివాసీ అంటే అడవిలో మన పూర్వీకుల నుండి ఆకులు, అలుములు, చెట్లు, కాయలు, పండ్లు, అన్ని రకాల పండ్లు వస్తుంటాయి. అన్ని రకాల ఆకులు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల చెట్ల బంకలతో ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకుతారు మన పెద్దలు. ఆ వైద్యం గురించి మీరు కూడా అందరూ రోగాలు లేకుండా బాగుండాలన్న కోరికతోటి మీ ముందరికి వచ్చి మీకు ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పడం కారణం ఎందుకంటే చాలా మందికి మగపిల్లలకు బలిగీత తక్కువైపోయి గుట్కాలు తిని, సిమ్లాలు తిని, ఆశీకులు తిని, హస్తపేయం చేసుకొని రకరకాలుగా ఇబ్బందులు పడి రకరకాల మందులు మింగి రకరకాల టానిక్ రకరకాల మందులు తాగి లాస్ట్కి బాగా ఎంజాయ్ చేసి ఒక వారసుడు ఇంట్లో ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. డబ్బున్నోడు ఎంజాయ్ చేస్తాడు, డబ్బు లేనివాడు ఎంజాయ్ చేయలేడు. ఎంజాయ్ చేసినా, బాగా బతికినా, కోట్లు సంపాదించుకున్నా, కార్లు కొనుక్కున్నా, బంగ్లాలు కొనుక్కున్నా, విమానాలు సంపాదించుకున్నా కానీ ఒకటి వంశరకుడు అనేది ఒకటి ఉండాలి. అయ్యా నాకు ఒక పెళ్ళి అయిపోయింది, ఒక అబ్బాయి పుట్టినాడు, అమ్మాయి పుట్టినాడు అనేది వంశధారకుడు అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ కాలం ఏముంది, పిల్లలు తెచ్చుకొని సాక్కుంటున్నారు, వేరే విధానంగా చూసి చేసుకొని పిల్లలు కలిగించుకుంటున్నారు. అవన్నీ అనుమానం అన్నమాట. ఇప్పుడు ఏముంది అంటే చాలామంది పల్లెటూరులో, టౌన్లలో చెల్లుతుంది, పెద్ద పెద్ద కోర్టు చెల్లితే కనపడకుండా పోతుంది. పల్లెటూరులో ఏముంది అనుకో, ఒక పిల్లగాని తెచ్చుకొని సాక్కుంటే అక్క వచ్చినా, అమ్మ వచ్చినా, బావ వచ్చినా, చుట్టం వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఎవరో ఒకరు అంటారు, రే ఈ పిల్లోడు తెచ్చుకునే పిల్లోడు కదా, రే అమ్మ నాయనకు కూడా లేడే వీడు, ఇట్లుండే అట్లుండే అంటారు. అప్పుడు మనకేముందంటే పానం కాలిపోతుంది. మనకు అంత పెద్ద ఎంజాయ్ చేసి పంచం చేసి అందరికి ఘనంగా పెట్టి చేసినప్పుడు ఆ మాట అంటే పానం కాలిపోతా లేదా? అందుకోసం ఆదివాసీ గిరిజన వైద్యంలో చక్కగా ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. మీరు భార్య భర్తలు వాడుకుంటే, భర్తకి పాపలు ఉన్నా, భార్యకి పాపలు ఉన్నా, ఆ వైద్యానికి భర్తకు భార్యకు టైరాయిడ్ ఉన్నా, నీటి బుడగలు ఉన్నా, వేడి ఉన్నా, రుచులు రాకున్నా అమ్మాయికి పనిచేస్తే అదే మందు. అబ్బాయికి కూడా మంచి కాణాలు తక్కువ ఉన్నా, వీరికి అభివృద్ధి లేకున్నా, భార్య కాడ సంతోషంగా లేకుండా మంచి బలంగా ఉండడానికి పనిచేస్తుంది. ఆ చెట్టు చూపిస్తా వినండి. అడవి బాదం చెట్టు అంటారు. ఇది చిట్టముట్ట, అడవి చిట్టముట్ట, అడవి చిట్టముట్ట, అడవి బాధ. ఈ 2 చెట్లు దీని కాయలే పనికొస్తాయి. కాయలు తీసుకొని ఆ లోపల పప్పు తీసుకొని ఆ పప్పుని మెత్తగా రోట్లేసి దంచి ఉసిరికాయలను పట్టుకొని ఒక 1/4 కేజీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎదురు బియ్యం ఉంటాయి, ఎదురు బియ్యం 1/4 కేజీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆర్క బియ్యం ఉంటాయి, ఆర్క బియ్యం 1/4 రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో మనం షుగర్ లేకుంటే కలకండ వేసుకోవచ్చు, షుగర్ లేకుంటే బెల్లం వేసుకోవచ్చు. ఇవేం చేయాలి, ఈ ముందు పొద్దున సాయంత్రం పూట మంచి పాలు, ఆవు పాలు దొరికినా, బర్రె పాలు దొరికినా, మేకపాలు దొరికినా, ఒకవేళ పాలు దొరకపోయా, మేము టౌన్లో ఉన్నామయ్యా, అన్ని ప్యాకెట్ పాలు అంటే మీరు చక్కగా మంచినీళ్ళలో తీసుకోవచ్చు. ఈ 3 ఎదురు బియ్యం, ఇప్పుడు చెప్పిన 4 వస్తువులు సమానంగా చేసుకొని ఒక పౌడర్ తయారు చేసి ఇస్తాం. భార్య భర్తలు ఇద్దరు వాడుకోవచ్చు. ఎందుకంటే భార్యకి ఏమున్నా, భర్తకి ఏమున్నా ఈ సమస్యలు పోతాయి. చక్కగా మీరు సంతోషంగా భార్య భర్తలు ఉండొచ్చు, ఆరోగ్యంగా. మీ నుండి మీకు ఉత్పత్తి పిల్లలు సంతానం అవుతారని, మీకు ఆరోగ్యంగా ఉంటారని ఆ మనస్ఫూర్తిగా మా పెద్దలు ఎన్నో వైద్యం చేశారు, ఎన్నో రకరకాల మూలికలు తెచ్చుకున్నారు. ఆ రకరకాల మూలికలతో చేసేవాళ్ళు. ఎందుకంటే మా దాంట్లో కూడా పిల్లలు కాకుంటే కూడా మా పెద్దలు రేపించి ఏమైనా నీకు పిల్లలు కావాలంటే మామ ఎట్లుందంటే రారనిపించి ఈ చెట్లలో కలెక్షన్ చేసుకొని, ఇవి బాదంకాయలు, నాటు బాదం అడవిలో ఉంటాయి. మీ ఊర్లో బాదం ఉంటుంది, అంగట్లో బాదం ఉంటుంది. నాటు బాదంలో ఉన్న బలము ఏ దాంట్లో ఉండదు. నాటు చిట్టుముట్టికాయలు ఉన్న బలము ఏ దాంట్లో ఉండదు. అయ్యా మీకు బాదం దొరుకుతుంది, మాకు అంగట్లో అన్ని దొరుకుతున్నచ్చు. ఈ బాదము, ఎదురు బియ్యము, ఆ 3 రకాల బియ్యాలతోటి తయారు చేసుకున్న పౌడర్ దొరుకుతుంది. ఇది నిజం కాదు, అబద్ధంగా నిజమేం చెప్తున్నాను, అబద్ధం చెప్తలేను. మీరు వాడి చూడాలి. నెలకోసారి 2 నెలలకోసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే డాక్టర్ల కాడికి పోతే మేము మందులు ఇస్తారు, కాణాలు పెరుగుతాయి, తినకుంటే బంద్ అయిపోతాయి. పెరిగిన తర్వాత బంద్ కాకుండా శాశ్వతంగా చాండేట్గా ఉండాలని ఈ వైద్యం అందరికీ, అక్కలకి, అమ్మలకి, వైద్యులకు, డాక్టర్లకు, పెద్ద చిన్న, గురువు, దైవం అందరికీ నా మనస్ఫూర్తిగా నిజమే చెప్తున్నాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అన్ని మూలికలు తెలుసు, ఆ వైద్యం తెలుసు. మీరు వాడుకోండి. మీరు కర్నూలు ఒక నంబర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది. ఈ వైద్యం అనేది ఎందుకు చేస్తున్నంటే చాలా మందికి
పిల్లలు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరోగ్యం దెబ్బతిన్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాకుండా తల్లిదండ్రులకు చెప్పలేక వాళ్ళు పెంచుకు చెప్పుకొని బాధపడి రగ్గు కప్పుకొని పండుకుంటున్నారు. బయటికి రాని మకం చూపడానికి కూడా భయం ఉంది. పెళ్లి టైంకి వస్తే మకం చూపడానికి కూడా భయం ఉందని మరొకసారి అందరికీ చెప్తూ అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.